కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నేను వైఎస్ ఫ్యామిలీకి ఫ్యాను, వేరే పార్టీలోకి పోను అంటున్నారు దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. దెందులూరు వస్తా దేక్లేంగే అంటున్నారు వైసీపీ నేత అబ్బయ్య చౌదరి. కేసులకు భయపడి తాను విదేశాలకు పారిపోలేదు అంటున్నారు. తాను లండన్లోనే ఉన్నా తన మనసంతా దెందులూరు ప్రజలతోనే ఉంది అంటున్నారు అబ్బయ్య చౌదరి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో కారు వివాదం తర్వాత లండన్ వెళ్లిన అబ్బయ్య చౌదరి వైసీపీ కార్యకర్తలకు దూరంగా ఉన్నారు. దీంతో లీడర్ లేక వైసీపీ క్యాడర్ కాస్త కామ్గా ఉంది. అబ్బయ్య చౌదరి కోసం ఎదురు చూస్తోంది. ఇదే సమయంలో అబ్బయ్య చౌదరి పార్టీ మారతారన్న ప్రచారం జోరందుకుంది. తాను పనుల నిమిత్తమే విదేశాలకు వచ్చానన్నారు అబ్బయ్య చౌదరి. నియోజకవర్గాన్ని వదిలేయలేదన్నారు. తాను పొలిటికల్ గ్యాప్ తీసుకోలేదన్నారు. మరోవైపు పార్టీ మారతారన్న ప్రచారాన్ని ఖండించారు అబ్బయ్య చౌదరి. కొట్టారు కుటుంబం దాదాపుగా 20 సంవత్సరాల పాటు రాజశేఖర రెడ్డి గారితో నాన్నగారు ప్రయాణం చేయడం జరిగింది. అదేవిధంగా నాన్నగారు కానీ నేను కానీ దాదాపుగా 15 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తున్నాం. ఈరోజు ఏదో ఓడిపోతే పార్టీ మారాలనో పార్టీ మారిపోదామనో ఇటువంటి ఆలోచన మాకు ఎప్పటికీ రాదు. తాను కేసులకు భయపడే రకం కాదన్నారు అబ్బయ్య చౌదరి. ఇటువంటి వాటికి భయపడే వ్యక్తినైతే కాదు. చేయండి, మీకు అవకాశం ఉంది, మీరు చేస్తారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు ఏదో సాధిద్దాం అనుకుంటున్నారేమో. ఇటువంటి వాటికి భయపడేటువంటి వ్యక్తినైతే నేనైతే కాదు. ఏదో అబ్బయ్య చౌదరి ఈరోజు పార్టీ మారుతున్నాడు అనేటువంటి వదంతులు సృష్టించే వాళ్ళకి ఈరోజు నేను చెప్పేది ఒకటే, దెందులూరు ప్రజల నుంచి అబ్బయ్య చౌదరిని దూరం చేద్దామన్నా, అబ్బయ్య చౌదరి నుంచి దెందులూరుని దూరం చేద్దామన్నా కూడా అది జరిగే పని కాదు. దెందులూరులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చింతమనేని ప్రభాకర్ సైలెంట్ గా రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వైసీపీ సర్పంచులున్న చోట చెక్ పవర్ రద్దు చేయడం, చేపల చెరువు లీజుకు సంబంధించి 5 కోట్లు ఎగవేశారంటూ అబ్బయ్య చౌదరి ఇంటి ముందు కొల్లేరు వాసులు నిరసనలకు దిగారు. దీంతో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణలకు దారితీశాయి. వట్లూరులో ఓ పెళ్లి వేడుకలో అబ్బయ్య చౌదరి చింతమనేని మధ్య కారు పార్కింగ్ విషయంలో వివాదం రేగింది. అప్పుడు లండన్ వెళ్లిన చౌదరి తిరిగి రాలేదు. ఇక కూటమి ప్రభుత్వం మంచి చేస్తే సహకరిస్తానని ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఆయన పార్టీ మారతారన్న ప్రచారం ఊపందుకుంది. తాజాగా ఆ ప్రచారానికి లండన్ నుంచే ఎండ్ కార్డు వేశారు వైసీపీ నేత. అబ్బయ్య చౌదరిపై ఇప్పటికే 7 కేసులు నమోదైనట్లు సమాచారం. అబ్బయ్య తిరిగి దెందులూరుకొస్తే కేసుల ఊబిలో చిక్కుకోవడంతో పాటు చేపల చెరువు లీజ్ గొడవలు ముదిరే అవకాశం ఉందంటున్నారు ఆయన అనుచరులు. అయితే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమన్నారు అబ్బయ్య చౌదరి. కార్యకర్తల కోసం, ప్రజల కోసం ఏదైనా భరిస్తానంటున్నారు.